భారత మహాసముద్రంలో ఉన్న అమెరికా బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డియాగో గార్సియా చుట్టూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ ఈ స్థావరంపై మధ్యంతర దూర బాలిస్టిక్ క్షిపణులు 2 ప్రయోగించినట్లు సమాచారం. అయితే ఈ ప్రయత్నం పూర్తిగా విజయవంతం కాలేదు. ఒక క్షిపణి మధ్యలోనే విఫలమైంది. రెండో క్షిపణిని అమెరికా నౌకాదళానికి చెందిన SM-3 ఇంటర్సెప్టర్ అడ్డుకున్నట్లు సమాచారం. అయితే అది పూర్తిగా విజయవంతమైందా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఈ దాడిలో స్థావరానికి ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. ఇరాన్ నుంచి డియాగో గార్సియా దూరం సుమారు 3800 నుంచి 4000 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఇంత దూరం వరకు మిజైల్ ప్రయోగం జరగడం ఇరాన్ క్షిపణి సామర్థ్యం ఇప్పటి వరకు చెప్పిన దానికంటే ఎక్కువగా ఉండొచ్చనే అనుమానాలకు దారితీస్తోంది. ఇది కేవలం దాడి ప్రయత్నం కాదు, ఒక శక్తి ప్రదర్శనగా చూస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న క్షిపణుల పరిధి సుమారు 2000 కిలోమీటర్ల వరకు ఉందని భావిస్తున్నారు. కానీ ఈ తాజా పరిణామం భవిష్యత్తులో మరింత దీర్ఘ శ్రేణి క్షిపణుల అభివృద్ధికి సంకేతంగా కనిపిస్తోంది. ఇరాన్ నుంచి డియాగో గార్సియా దూరం సుమారు 3800 నుంచి 4000 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఇంత దూరం వరకు మిజైల్ ప్రయోగం జరగడం ఇరాన్ క్షిపణి సామర్థ్యం ఇప్పటి వరకు చెప్పిన దానికంటే ఎక్కువగా ఉండొచ్చనే అనుమానాలకు దారితీస్తోంది. ఇది కేవలం దాడి ప్రయత్నం కాదు, ఒక శక్తి ప్రదర్శనగా చూస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న క్షిపణుల పరిధి సుమారు 2000 కిలోమీటర్ల వరకు ఉందని భావిస్తున్నారు. కానీ ఈ తాజా పరిణామం భవిష్యత్తులో మరింత దీర్ఘ శ్రేణి క్షిపణుల అభివృద్ధికి సంకేతంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇరాన్ 5000 కిలోమీటర్ల పరిధి కలిగిన క్షిపణులు సాధిస్తే భారత్ మొత్తం, చైనా కొంత భాగం, యూరప్లో ఎక్కువ దేశాలు, అలాగే ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలు కూడా దానిని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక సంఘటన కాదు. అమెరికా తన సైనిక ప్రభావాన్ని విస్తరిస్తోంది. ఇరాన్ తన ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. యూరప్ మాత్రం ఈ పరిస్థితిలో మధ్యలో చిక్కుకుంది. ఇది ఇప్పటికీ పూర్తిస్థాయి యుద్ధం కాదు, కానీ రాబోయే కాలంలో పెద్ద ఉద్రిక్తతలకు ఇది ప్రారంభ సంకేతంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ను సబ్స్క్రైబ్ చేయండి.